మొత్తానికి తమ సమస్యల్ని విన్నవించుకోవడానికి ప్రజావానికి వచ్చినటువంటి కొంతమంది ప్రజలు ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అసలు వాళ్ళ సమస్య ఏంటి, ప్రజావాణిలో ఏం దరఖాస్తు పెట్టుకున్నారు ఏందనేది, మరి అధికారులు ఏం చెప్పారనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మా చెల్పూరు నుంచి వచ్చినాం. ఏంటి అసలు సమస్య ఏంటి? ఇక్కడ మా రాపక్కలు ఎదురుగా గుడిసెలు వేసుకొని ఉంటాను. గత 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు సార్లకు వినియోగించుకుంటూ ఉంటాను. కలెక్టర్ చుట్టూ తిరుగుతాను, ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతాను. ఎంత తిరిగిన వారికి ఇప్పటివరకు నాకు మా పట్టించుకున్నట్లేదు. సమస్య ఏమున్నది? ల్యాండ్ సంబంధించిన మా భూమిని వాళ్ళు దూపాలకు కేటాయించాలి. ఆ భూమిని జెన్కో సంస్థ దుబ్బ వాళ్ళకి కేటాయించాలి ఆ భూమిని. అయితే మాకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు, మాకు ఎటువంటి ఏం చూపించలేదు. జాబ్ ఇస్తున్నారు, ఏ ఒక్క రూపాయి కూడా ఏమి ఇవ్వకుండా మా ల్యాండ్ను వాళ్ళు యాక్వైర్ చేసుకున్నారు. మాకు తెలియకుండానే మాకు అద్దులు బాతుకున్నారు. మాకు ఎటువంటి ఎన్నిసార్లు ఎంఆర్ఓ ఇచ్చుకున్నా కానీ ఎంఆర్ఓ చుట్టూ తిరిగినాం, కలెక్టర్ చుట్టూ తిరిగినాం. అప్పుడు మురళి సార్ ఉండే, ఆ మురళి సార్ తిరిగితే అప్పుడు చేస్తా అన్నాడు. ఆ మురళి సార్ మాట మీదనే మేము మా ల్యాండ్ అంతా వాళ్ళకి ఇచ్చేసినాం. ఇచ్చేస్తే అప్పుడు మా సార్ వెళ్ళిపోయాడు. కథం అది అట్లే పెండింగ్ వెళ్ళిపోయింది. ఆడ హద్దులు బాతుకున్నారు. ఇప్పుడు మాకేం లేదంటే ఎంఆర్ఓ అంటాడుగా, మీకు అక్కడ ఏం లేదు, మీకు మీరు కొత్త మాట్లాడద్దు, మీకు అక్కడ 1 రూపాయి కూడా రాదు, మీకు ఏం చేయలేరు, మీకు మాకు పట్టాలు ఉన్నాయి. 11 పట్టాలు మాకు పట్టాలు అన్ని ఆధారాలు పత్రాలు అన్ని మీ పేరు మీద ఉన్నాయి. 11 పట్టాలు అన్ని పట్టాలు అందరు ప్రతి ఒక్క దగ్గర ఉన్నాయి. ప్రతి ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి. ఎన్నిసార్లు ఇచ్చినాం, ప్రతి ఒక్కసారి ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం. కలెక్టర్ సార్ కూడా ఇవారికి ఇప్పుడున్న మన భవిష్య మిశ్ర సార్ కూడా మీకు సరైన పరిష్కారం చెప్పిస్తా సార్ కూడా. అధికారుల చుట్టూ ఎన్నేళ్ళుగా తిరుగుతున్నారు మీరు? 2 సంవత్సరాలు తిరుగుతాను. 2 సంవత్సరాలు అయితే తిరుగుతాను. ఇప్పటి వరకు మాకు పట్టించుకుని ఇంతవరకు ఏం పరిష్కారం కూడా రాలేదు వరకు. ఇప్పుడు ఈ అధికారులు ఎందుకు పట్టుకుంటున్నారు? దాదాపు 2 సంవత్సరాల నుంచి మీరు దరఖాస్తులు పెట్టుకున్నారు. దరఖాస్తు పెడుతూనే ఉంటాను. 2 సంవత్సరాలు పెడతాను, తిరుగుతూనే ఉన్నాం. ఆడ గుడిసెలు వేసుకున్నాం, మొన్న షెడ్లు కట్టుకున్నా కానీ అర్ధరాత్రి వచ్చి 4 గంటల ప్రాంతం వచ్చి మా గుడిసె కూడా గొలుగొట్టిళ్ళు. మేము మా భూమిలో మేము కట్టుకోవడానికి మాకు హక్కు లేకుండా పోయింది. మరి ఏం చేయాలమ్మా, ఎవరు మొరబెట్టుకోవాలి? కలెక్టర్ మొరబెట్టుకున్నా పట్టించుకుంటలేడా? మరి ఇటు ఎమ్మెల్యే సార్, ఇప్పుడున్న ఎమ్మెల్యే సార్ కూడా మాకు సానుకూలంగా మాట్లాడిండు. మాకు మాట్లాడి క్షేత్రం అని చెప్పి భరోసా ఇచ్చిండు. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు మొత్తానికంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు అధికారులు? ఇప్పుడు ఏం చెప్తానంటే, ఇప్పుడు ఎన్నికలు కూడా ఉన్నది. జూన్ 10 తర్వాత మీ పని పరిష్కరిస్తామని ఇప్పుడున్న మన డిప్యూటీ కలెక్టర్ గారు మాట్లాడతారు. అమ్మ చెప్పండి అమ్మా, మీదంతా ఒకటే సమస్యనా? అసలు ఏంటి సమస్య? ఒకటే సారు, 40 సంవత్సరాల నుంచి గింత పిల్లలను ఓడిగట్టుకొని మేము పెద్ద గుడ్డెలుగులు పెద్ద పుల్లలు అన్న జంగట్ల మేము గోసపడి చేసుకున్నాం సార్. అది ఇప్పుడు 47 సంవత్సరాలు అయితే చేసుకొని చేసినాం. నువ్వులు పంట, వరి, పత్తి అన్నీ చేసుకున్నాం సార్. మేము వేసుకొని పండించుకున్న దాన్ని జనుకోళ్ళు వచ్చి మాకు తెలియకుండా రాళ్ళేసిండ్రు. ఎందుకు వేసిండ్రు అని చెప్పంటే, మీకు జాబులు ఇస్తాము, మీకు ఇండ్లు కట్టిస్తాము, మేము డబ్బులు ఇస్తాము, మీకు నష్టం కాకుండా మేము చేస్తాము, మీకు న్యాయం నడుస్తుంది అని చెప్పిండ్రు సార్. ఏది ఇంతవరకు మాకు ఇచ్చింది లేదు. తిరిగి తిరుగుతాను సార్. మేము ఏడుచుకుంటా గొడగడ వానలకు కూడా తడుచుకుంటా కూడా పట్టుకుంటున్నాం సార్. 7 సంవత్సరం ఎండలా వచ్చినాము. ఇంతవరకు మాకు దాపలేదు. కలెక్టర్ దగ్గరికి పాత కలెక్టర్ ఆఫీస్ ఉండగా అందులోకి పోయినాం. పోతే 1 నెల రోజులు వాయిదా పెట్టిండు కలెక్టర్ సార్. 1 నెల రోజులకు పోయినాం. 5 వారాలు వాయిదా పెట్టిండు. 5 వారాలకు పోయినాం. మళ్ళీ 10 వారాలు పెట్టిండు. 10 వారాలకు పోయినాక ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు వెళ్ళినాక మీకు చేస్తా అని చెప్పిండు. ఎలక్షన్లు వెళ్ళినాయి, మళ్ళీ వెళ్ళినాయి. అన్ని వెళ్ళినా కూడా ఇక ఇప్పటి వరకు ఇంత కట్టలు అందరి దగ్గర ఉన్నాయి. మేము 14-15 మంది. ఇదే పరిస్థితి. ఉద్యోగాలు రాలే ఎవరికి. పాతెమ్మరావు సారు అక్కడ ఉండే గణపురాన్ని, ఆయన ట్రాన్స్ఫర్ అయ్యిండు. ఆయన ఏం చేసిండు, తప్పకుండా మీకు న్యాయం జరిపిస్తా అన్నాడు. ఆయనే మేము గుడిచెలు వేసుకుంటే ఇల్లు కట్టుకుంటే పెద్ద 4 గొట్ట 3 గొట్ట టైంన జీసీపీ తీసుకొచ్చి నా ఇల్లు పోయి ఇల్లు మేము ఇంట్లో వాళ్ళము తీసుకుపోయి గొర్ర గుంజుకుపోయి ఆకిట్లేసిండు. నాకు గుండెదాడ వచ్చింది. హాస్పిటల్ ఆటలు వేసుకొని పోయి అసొంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని ఏది పట్టించుకోకుండా గుడిసాలు ఉంటాను. పరదాలు కప్పుకొని గుడిసాలు. మీరేం డిమాండ్ చేస్తారు అధికారులను? ఇప్పటిదాకా పట్టించుకోవాలి. సార్ల దగ్గరికి వచ్చి మాకు న్యాయం చెయ్యాలి, మాకు భూమి ఇవ్వాలి. ముసలోళ్ళం అయినాము, మాకు ఆదరువు తప్ప ఏమీ లేదు సార్. మాకు మేము కోరుకునేదే కలెక్టర్ సార్ మా భూమి మాకు ఇవ్వాలి. జాగా ఏం లేదు కదా మాకు. భూమి జాగా ఉంటే నిజమే మీకు భూములు ఉన్నాయి, జాగా ఉన్నది, ఇండ్లు
ఇండ్లు ఉన్నాయి, ఇవన్నీ ఉండగా ఎందుకు ఇవి కావాలని అనేది లేదు కదా. మాకు ఏం లేకుండా ఉంటేనే అందరం పేదోళ్ళమే, అందరు మా భర్తలు కొట్టిండ్రు, మేము అందరం ఉండబోట్లేమే. ఒక ఇద్దరే ఉన్నారు, 15 మందికి ఒక ఇద్దరే ఉన్నారు, అందరం ఉండబోట్లేమే. 2 ఏళ్ల కంచాలు తిరిగి 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 ఒక రూపాయి మా పిల్లల కన్నా ఏమన్నా ఆదాయం పెడతారంటే నౌకరు లేదు, ఏమి లేదు, ఇంతవరకు ఏమి ఇచ్చింది లేదు. మేము చచ్చిపోతానం, బతుకుతానం. 2 ఇండ్లు కూలగొట్టి ఈ అప్లికేషన్లు పెట్టుడే సరిపోతుంది మాకు, ఎంఆర్ఓ ఆఫీసులో కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ. సార్ వాళ్ళు ఈ అప్లికేషన్ చూసి మరి వాళ్ళ దృష్టికి అయితే మేము పోతున్నాం కదా, వాళ్ళకు డబ్బులు ఇద్దామా భూమి చూపిద్దామా అని న్యాయంగా మమ్మల్ని ఒక్కసారైనా గుర్తించి మాకు న్యాయం అనేది పేపర్ కన్నిచ్చి రాండి అమ్మ, ఆ జాగాలు ఉన్న కాగితాలు పట్టుకొని అక్కడికి రాండి, లేకుంటే మా ఆఫీస్కి రాండి, మీకు న్యాయం చేస్తామనే ఒక్క మాట కూడా చెప్తలేరు సార్. మా కాళ్ళు అరుగుతున్నాయి, మా భర్తలు ముసలోళ్ళు అయ్యారు, మా అత్తమామలు అది కొట్టిన వాళ్ళు మాకు ఈ పేర్లు వచ్చినాయి, పట్టాలు వచ్చిన వాళ్ళు చచ్చిపోయారు. మా కొడుకుల కన్నా ఇంత అందులో ఏదన్నా జాబ్ చూపిస్తారని ఆశపడితే ఆ జాబు లేదు, ఆ భూమికి ఆధారం లేదు, కాగితాలే భూవాన్ని మేము కాగితాలు కడుపులో పెట్టుకొని బతుకుతాను. మాకు చెప్పులు అరిగినాయి, కాళ్ళు అరిగినాయి. ఎమ్మెల్యే సార్ దగ్గరికి ఆయన ఓట్లు వేయకముందు పోతే అమ్మ మీకు న్యాయం చేస్తా, పోలీస్ స్టేషన్లో కూడా పట్టుకపోయారు మమ్మల్ని, గుడిసెలు కూడా కొట్టి పడగొట్టి ఎమ్మెల్యే సార్ మా మీద కేసేసిండు. వేస్తే మేము పోయి మా కడుపు మీద కొడతారు, మా కాగితాలు చూడరు, మేమన్నా దొంగ కాగితాలు పట్టుకొచ్చినామా అని అన్ని మా పేర్లు సంతకాలు మా భర్తలు అందరం పోయి పెడితే వీళ్ళందరూ మొత్తం ముసలోళ్ళు అయినరు. వాళ్ళ దగ్గర ఏ ఆధారం లేదు, అసలైన ఆధార్ పట్టాలు ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి, ఆ పట్టా కాగితాలు వాళ్ళ ఒరిజినల్గా ఉన్నాయి, వాళ్ళని ఏమనట్లేదు అని చెప్పి ఎస్ఐ సార్ మళ్ళీ పెట్టిన వాళ్ళకు చెప్పిండు, మాయా కరెక్ట్ అని చెప్పినాక కూడా మేము ఇక్కడ దాకా ఆగద్దుమనని అప్పుడు సత్యన దగ్గర పోయి అడిగినాం. అయ్యా మమ్మల్ని స్టేషన్లో పెట్టిరంటే ఎస్ఐ సార్కి ఫోన్ చేసిండు, ఆర్టీఓ మేడం ఫోన్ చేసిండు, ఈ అన్ని ఆఫీసులలో ఫోన్ చేసిండు. ఆయన అధికారానికి రాకముందే, గెలవకముందే వాళ్ళ చిల్లరగా మనిషికి 30 గుంటల భూమి దొరికిందా మీకు? ఆడ కనీళ్ళు వాతదానికి వాళ్ళ పేదోళ్ళ కడుపు మీద కొట్టడానికి ఇంకెక్కడ స్థలం లేదా, అడవంత లేదా, గాళ్ళ పేదల మీద కొడతారా అని అన్న మస్తు కలిస్తే మీకు న్యాయం చేస్తాం, న్యాయం చేస్తా అన్నాడు. అక్కడ అందరికి చెప్పిండు. ఇక ఇప్పుడు మొన్న వచ్చి కలిస్తే మీకు తప్పకుండా న్యాయం అవుతుంది అని అన్నాడు. మళ్ళీ ఇంతలోకి ఎలక్షన్లు వచ్చినాయి, ఇక ఎలక్షన్లు అయిపోయినాయి కదా అని మేము వచ్చి కలిసినాం. ఇప్పుడు సార్ దగ్గరికి వస్తే కలెక్టర్ సార్ పెద్ద ఆయన రాలేదు, ఇంకో కలెక్టర్ సార్ అన్నాడు కదా ఇది జూన్ 15 తర్వాత మీకు న్యాయం చేస్తాం, ఎమ్మెల్యే సార్ దృష్టిలో ఉన్నది, మేము ఇది మాత్రం కంపల్సరీ హామీ మీకు తప్పకుండా ఇస్తాను, సార్ దృష్టిలో ఉన్నది, కలెక్టర్ సారు మొన్న ఎమ్మెల్యే సార్ మేము అందరం కూర్చొని మాట్లాడుకున్నాం, మీ భూమి ఎక్కడికి పోదు, ఈ జూన్ 15 తర్వాత ఒక్కసారి కలువుండ్రి, ఇది అందరి దృష్టికి వచ్చింది, ఇక మీ పని మీదనే ఉంటారని సార్ ఇప్పుడు హామీ ఇచ్చిండు. ఒక కాగితం అప్లికేషన్ ఇచ్చినాం, పోతాను ఆ నమ్మకం మీద. సో మీరు చెప్పండి, అంటే ఇన్నేళ్ళు దాదాపు 2 ఏళ్ళు అవుతుంది, ఇంకా ఇట్లనే కాలయాపన జరిగితే ఎట్లా ఉంటుంది, మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఈ 11 మందిలో ఒక ఇద్దరే సిక్కినాం, పోరాటం చేసినాం, తిరుగుతాను. ఇప్పుడు 2 సంవత్సరాలు వెళ్ళినాయి, ఈ భూమి కొట్టి ఇప్పుడు 40 సంవత్సరాలు. అప్పటికాడికి ఇప్పటికి పట్టాలు ఇచ్చిండ్రు, పట్టాలు ఉన్నాయి, మాకు న్యాయం చేస్తా అన్నారు, న్యాయం చేయలేదు. ఇగో ఇట్లా గోస పంచుకుంటాను, ఇట్లా తిరిగి ఇది అవుతాను. భరోసా అయితే ఉన్నదా మొత్తానికి? 2 ఏళ్ళ సంది కాలే, భరోసా అవుతుంది అని చెప్పి హామీ ఇచ్చిండు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్పుడు పుట్టింది కాగితం, ఇప్పుడు కాదు. సో మొత్తానికి చూసారు కదా, అసలుకే మేమంతా కూడా మరి నిరుపేదలం. దాదాపు అంటే 40 ఏళ్ల కిందటనే ఈ భూములకు సంబంధించి మరి సాగు చేసినటువంటి పరిస్థితిలో మరి ఏదైతే జెన్కో వాళ్ళు మధ్యలో వచ్చి మా భూములను తీసుకో ఉన్నారు, అదేవిధంగా మేము ఉండేటటువంటి ఆ గుడిసెల్ని కూడా ఇళ్లను కూడా మరి కూలుగొట్టినటువంటి పరిస్థితి జేసీబీలతో. మొత్తానికి దాదాపు 2 ఏళ్ల నుంచి కూడా అధికారుల చుట్టూ తిరుగుతున్న, మరి ఎంఆర్ఓ చుట్టూ తిరిగిన, ఆఖరికి కలెక్టర్ కార్యాలయానికి వచ్చి విన్నవించినా కూడా తమ సమస్య మాత్రం పరిష్కారం కాలే. అరిగోసలు పడుతున్న మా భూమి కోసం, మాకు న్యాయ పోరాటం కోసం కూడా అనేకమైనటువంటి పోరాటాలు చేసి కొంతమంది ఇందులో చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాదాపు 15 మంది దాకా ఇట్లా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నారు బాధితులు. ఖచ్చితంగా మరి ఇప్పుడైతే ఏదైతే ప్రజావాణిలో దరఖాస్తులు పెట్టుకున్నాం, ఖచ్చితంగా ఈసారైనా ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు కూడా గతంలో మాకు అంటే అధికారంలోకి రాకముందు హామీ ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా మా యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు గారిపైన కూడా ఒక నమ్మకం ఉన్నది, ఖచ్చితంగా చేస్తారనేటటువంటి ఆ భరోసా అయితే ఉన్నదని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి వీళ్ళ సమస్య అనేది త్వరితగతిన పరిష్కారం కావాలని మనం కూడా కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో
జయశంకర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి సమీర్, ఆర్బీ న్యూస్. మొత్తానికి ప్రజావాణిలో వినతులు ఇవ్వడానికి, తమ సమస్యను వినవించడానికి మరికొంతమంది బాధితులు కూడా ఇక్కడ ఉన్నారు. వారితో కూడా మాట్లాడి వాళ్ళ సమస్య ఏంటో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మా, ఏ ఊరు నుంచి వచ్చారో, అసలు మీ సమస్య ఏంది? అది సార్ రుద్రారం సార్. ఇట్లా మేము 20 ఏళ్ళు 30 ఏళ్ళు పట్టువారని దొరగారి ఇంట్లో పనిచేసేది. పనిచేస్తే మాకు గుంట భూమి ఇచ్చిండు. ఆ గుంట భూమిని చూస్తా సారు 30 ఏళ్ళ మేము ఉండబట్టి 30 ఏళ్ళ తర్వాత నా భర్త హార్ట్ అటాక్లో చనిపోయిండు. మేమిద్దరం భార్యలం. నాకు ఒక ఎడ్డి పాప, ఒక మంచి పాప ఉన్నది సార్. వాళ్ళని ఓసారి వచ్చి మేము లేనప్పుడు పాప ఎడ్డి పాప 30 ఏళ్ళు ఉంటుంది సార్. ఓసారి దౌర్జన్యం చేసారు. నేను లేనప్పుడు ఇల్లు గులగొట్టిర్రు, అంగడంగడి చేసారు, గాయగా చేసారు సార్. గాయగా చేస్తే నేను పోలీస్ స్టేషన్ పోయి రిపోర్ట్ ఇచ్చిన. అయితే కేసు చేస్తామ్మా, నేను అన్ని చేస్తాను సార్ వచ్చిండు, కేసు చేస్తా అన్నాడు. నాకు మాట ఇచ్చిండు, పోయిండు 6 నెలల దాకా నాకు ఏది జరగలే. ఏ నెల జరిగింది, ఏ నెల కానుండి ఏ రిపేర్లు రాలేదు సార్. రాకుంటే సైలెంట్గానే ఊకున్న పోనీ అనుకొని ఊకున్న వాళ్ళే ఇప్పుడు మొన్న ఏడాది మాసికానికి వచ్చి చాకు పట్టుకొని వచ్చిండు. నాకు ప్రాణ భయం ఉన్నది. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ చంపినా, నేను ఊళ్ళో పోయిన కాడ పల్లె పోయిన కాడ నన్ను చంపినా కానీ మీకు అట్లా ఇబ్బందులు సృష్టించేటోళ్ళు ఎవరు? మీ జాగ పైన జాగల వాళ్ళు దొరలు సారు. నేను లేని అడక తినేదా నేను ఇచ్చింది కూడా దొరలే అని చెప్తున్నారు. దొరలది కాదు, గ్రామ కంట్లమని వేసుకున్నా సార్. అప్పుడు వచ్చినప్పుడు 30 ఏళ్ళ క్రితం సర్పంచులు సార్దార్లు వేసుకోమంటేనే వేసుకున్నాను నేను సారు. వాళ్ళందరూ సంబంధించిన ఆధారాలు కానీ మీ భూమికి నా దగ్గర ఏం లేదు సార్. 30 సంవత్సరాల కాడి నుంచి నా దగ్గర ఎలాంటి సమక్ష లేదు సార్. ఇప్పుడు ఆయన ఇచ్చినోడు చనిపోయిన కాడి నుంచి సంవత్సరం అవుతుంది. ఆయన చచ్చిపోయిన కాడి నుంచి సమక్షాలు అన్నీ ఉన్నాయి. నాకు ప్రాణ భయం ఉన్నది సారు. నాకు తిందామంటే తిండికి చూతలేదు సారు. నా ఇది ఆగమాగం చేసి ఆడోళ్ళని చూసి వాళ్ళు రాత్రి దౌర్జన్యం చేస్తారు, గాయగా చేస్తారు, అంగడంగడి చేస్తారు. స్టేషన్ కూడా వేరు సమస్య అంటే పట్టించుకోవట్లేదమ్మా. వాళ్ళు పట్టించుకుంటలేరు సార్. వాళ్ళు కేసు చేస్తానమంటారు, కేసు అయితే లేదు సార్. ఎప్పుడు పోయినా కానీ గదే కథ ఉన్నది. ఇప్పుడు ఏ నెల కాంచి గీదే సార్. మొన్న సుతవేనా మరి అయింది కాలేదు సారు. పెద్ద మనసులు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు, మళ్ళీ అది సైలెంట్గానే ఉంటుంది సార్. అది ఏం జరుగుతుందో అర్థమైతే లేదు. అవకాశం లేదు సార్. నాకు తినటానికి సుతా తిండి లేదు సార్. నాకు ఒక్క పూట సుతా. కాకపోతే ఊళ్ళోకి వచ్చి జనాన్ని తెలుసుకోండి సారు, ఊళ్ళో తెలుసుకోరి. నాకు పావుకుంటా భూమి సుతా లేదు సారు. లేదు, నాకు పావుకుంటా భూమి లేదు. తెచ్చుకుంటే తినాలే, లేకుంటే వండుకోవాలి సార్. నా పరిస్థితి ఇటువంటిది. నాకు ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు సారు. అట్లున్నది నాకు. సార్ కలెక్టర్ న్యాయం చేస్తాడని వచ్చిన. నాకు కలెక్టర్ న్యాయం జరగాలి. నాకు చనిపోతాను వచ్చిన ఇక్కడికి లాస్ట్ మూమెంట్లో. నేను ఇక మందు తాగి చనిపోతా సార్. ఎట్లా చేసిన మంచిగా కలెక్టర్ ఆఫీస్కి దొక్కిన సార్. నేను అంతవరకు దాకా ఇప్పుడు సంవత్సరం కానుంచి నేను ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా సారు. న్యాయం జరుగుతుంది కావచ్చు, న్యాయం జరుగుతుంది కావచ్చు అని సంవత్సరం కాంచుతే నాకు న్యాయం అన్నది జరుగుతలేదు. నాకేమైనా ఆసర లేదు, ముందు ఆసర లేదు. వాళ్ళు తిట్టుడు చూద్దా ఘోరంగా తిడతారు సార్. వాళ్ళు నీకు దొరలు అలవాటు కాబట్టి ఇచ్చినరా సారు, నీకు అట్లా ఇచ్చారని వాళ్ళ కొడుకులు చూద్దా తిట్టినా కానీ నేను సైలెంట్గా మందు అయితే చచ్చిపోతా అనుకున్నా సార్. అంతా ఘోరంగా చేస్తారు వాళ్ళు. మహిళలుగా మీరు పోలీస్ స్టేషన్ మెట్లెక్కినా అక్కడ వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు అంటారు? ఎవరిని కలిసి మీరు అక్కడ స్టేషన్? ఎస్ఐ సార్ని కలిసిన. ఎస్ఐ సార్ని కలిస్తే కేసు అవుతుంది పో అమ్మ అని అన్నాడు కానీ 7 నెలల కింద అది కేసు కాలే. అది మళ్ళీ మొన్న పోయినప్పుడు కూడా చేస్తాం పో అమ్మ అని అన్నారు. ఇంత రిసిప్ట్ ఇచ్చిండ్రు కానీ అయ్యింది కాంది అయితే ఇంతవరకు తెలుపలే. ఇక అట్లనే జరిగింది సార్. ఇక దూరాలని మేము భయపడి ఎదిరిస్తలేము సార్. ఇక అందులో మధ్యలో మేము నలిగిపోతాను, తడిసిపోతాను. వానలు ఇప్పుడు 8 రోజుల నుంచి వాన కొడతా అంటే ఎడ్డిపోని మంచాల కూర్చుంటాను సార్. నేను వాళ్ళ దగ్గర పట్టాలు లేవు, నా దగ్గర పట్టాలు లేవు. అది గ్రామ కంట్లం పోని సార్. మాదే నువ్వు కాల్ చేయాలి అని వాడు వచ్చినప్పుడల్లా దౌర్జన్యం చేస్తాడు సార్. మొన్న చాకు పట్టుకొని వచ్చి చెద్దరంతా కోసిండు. సర్పంచ్ని తెలుసుకున్నాకనే భూమి ఉన్నదా లేదా తెలుసుకున్నాకనే నాకు మీరు అది చేయండి సార్. భర్త కూడా లేడు సారు, చనిపోయింది హార్ట్ అటాక్ వచ్చి. అంతే, మాకు న్యాయం కావాలి. మాకు వానకాలం మీదకి వచ్చింది, మాకు ఇబ్బంది ఏర్పడుతుంది. చూసారు కదా, దివ్యాంగురాలైనటువంటి ఒక కూతురు అంటే కన్నీళ్లు పెట్టుకుంటుంది వాళ్ళ సమస్యకు సంబంధించి ఇక్కడ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి. అంటే మొత్తానికి ఆ తీరుగా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అంటే అదే భూమిలో వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వేరే దొరలు వచ్చి గ్రామానికి సంబంధించి తమపైన మరి అక్రమంగా దౌర్జన్యాలు చేస్తూ ఈ భూమి మాదే అంటూ అనేక విధాలుగా మరి వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి అంటే పోలీస్ స్టేషన్ మెట్లెక్కినా కూడా, ఒక మహిళలుగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కినా కూడా తమకు మాత్రం న్యాయం జరగట్లేదని చెప్పేసి జయశంకర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగిందని చెప్తున్నారు. సో మొత్తానికి అయితే వాళ్ళ గోడును మరి ఇక్కడ కలెక్టర్ గారు ఎట్లా తీరుస్తారు ఏందనేది కూడా మనం కూడా వేచి చూద్దాం.